టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్న మతుకుమిల్లి భరత్ నందమూరి బాలకృష్ణ అల్లుడు గోల్డ్ స్పాట్ మూర్తిగా సుపరిచితులైన విశాఖ మాజీ ఎంపీ మనవడు విశాఖ గీతం యూనివర్సిటీ నిర్వాహకులు అన్ని ఉన్న అతి సామాన్యుడిలా ప్రజల్లో కలిసిపోతున్నారు భరత్. వారితో కలిసి తింటున్నారు. సమస్యల పరిష్కారానికి హామీలిస్తూ మీలో ఒకడినని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ నేత చేయని విధంగా సముద్రంలో తిరుగుతూ మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలుపుటంచుల వరకు వెళ్లి వచ్చిన ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించడానికి సముద్రయానం చేయటం చర్చనీయాంశంగా మారింది. మతుకుమిల్లి భరత్ ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్న యూత్ లీడర్. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఆయన కేవలం 4,414 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన భరత్ ఆ ఎన్నికల్లో 4.3 లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు. అయితే అప్పుడు జనసేన నుంచి సిబిఐ మాజీ జేడీ పోటీలో ఉండడం, ఆయన దాదాపు 2.9 లక్షల ఓట్లు చీల్చడం భరత్కు పెద్ద మైనస్ అయిందన్న అభిప్రాయం ఉంది. అప్పుడు ఓడిపోయినా టీడీపీ పార్టీని కానీ రాజకీయాలను కానీ వదలకుండా కష్టపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి విశాఖపట్నం ఎంపీగా గెలవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. మతుకుమిల్లి భరత్ బ్యాక్గ్రౌండ్ ఏమీ సామాన్యమైంది కాదు. భరత్ అంటే తక్కువ మందికి తెలియవచ్చేమో కానీ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి అలియాస్ గోల్డ్ స్పాట్ మూర్తి మనవడిగా మాత్రం చాలా మందికి సుపరిచితుడాయన. ఎంవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా టీడీపీ నుంచి 2 సార్లు విజయం సాధించారు. అదీకాక భరత్ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు, గీతం విద్యా సంస్థల అధినేతగా విశాఖ వాసులందరికీ తెలిసిన వ్యక్తే. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన భరత్కు మొదటిసారి ఎన్నికల్లో జనసేన ఎఫెక్ట్ నెగిటివ్ అయింది. అయితే ఈసారి పొత్తుల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సహజంగా విదేశాల్లో చదివి బాలకృష్ణ లాంటి వ్యక్తికి అల్లుడై బడా పారిశ్రామికవేత్త, ఒక మాజీ ఎంపీ మనవడిగా ఉండి గీతం లాంటి విద్యా సంస్థలను నడుపుతున్న యువకుడు రాజకీయాలకు సూట్ అవుతాడా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ టీడీపీ లాంటి పార్టీలో సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు మతుకుమిల్లి భరత్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఎంత ఆస్తి ఉన్నా, డబ్బు పలుకుబడి ఉన్నా ఇవన్నీ ప్రజల తెలివి ముందు తేలిపోతున్నాయి. అందుకే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రజలతో మమేకం అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుండి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మతుకుమిల్లి భరత్ ఎన్నికలు కొద్ది రోజులే ఉండడంతో ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లు మత్స్యకారులవే కావడంతో వాళ్ల మనసు దోచే పనిలో పడ్డారు. ఇంకా ఎన్నికల నగారా మోగకముందే తనదైన శైలిలో ప్రచారం షురూ చేశారు భరత్. సాగర తీర నగరంలో కీలకంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేదో సాదాసీదా ప్రయత్నం కాదు. ఏకంగా మత్స్యకారులతో కలిసి సముద్రంలో 15 నాటికల్ మైళ్లు ప్రయాణం చేసి వచ్చారు. మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటూ వాళ్ల జీవన విధానం, వేట సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు అన్నింటినీ తెలుసుకోవడానికి ట్రై చేశారు. ఓ సామాన్య మత్స్యకారుల్లా చేపల వేటకు వెళ్తున్న వారితో ఒకరోజు సముద్రంలో గడిపి వచ్చారు. బోటులో మత్స్యకారులతో పాటు వంట చేసుకుని భోజనం చేశారు. వారి ఈతి బాధకాలు అధ్యయనం చేశారు. నడి సముద్రంలో దిగి ఈత కొట్టి ఆహ్లాదంగా గడిపి వచ్చారట. బహుశా ఓట్ల రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు అంత రిస్క్ చేయరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మత్స్యకారుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి ఇలా ప్రయత్నం చేశాను అని చెప్తున్నారు భరత్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భరత్ ఇప్పటికే వినూత్న రీతుల్లో ప్రచారం చేసుకుంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మత్స్యకారులతో వేటకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎంపీగా గెలిచిన తరువాత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి
పెద్దపీట వేస్తానంటున్నారు. బాలకృష్ణ అల్లుడిగా, లోకేష్ కి తోడల్లుడిగా 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి, విశాఖ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆయన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారట. అందుకే ఎన్నికల ప్రచారాలను కూడా అందరూ చేస్తున్నట్లు కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారట. తన తాత ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా పనిచేయడంతో కుటుంబానికి ఎలాగూ రాజకీయ నేపథ్యం వచ్చేసింది. పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ కావడం, టీడీపీ అధినేత చంద్రబాబు బంధువు కావడం, ఈసారి జనసేన గండం లేకపోవడం అన్ని అంశాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే విజయానికి అవి మాత్రమే సరిపోవని భావిస్తున్న గీతం యూనివర్సిటీ ఓనర్ న్యూ ట్రెండ్తో కెన్వాసింగ్ చేసుకుంటున్నారంటున్నారు. మరి ఈ పొలిటికల్ ఫీట్లు, ఎలక్షన్ స్టంట్లు భారత్కు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి.